ఉట్టి మెటీరియల్ వరకు అయితే తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతా, కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. లిఫ్ట్ని అంటే ఒక ఇంట్లో లిఫ్ట్ అంటే ఆ ఇంటితో మా కంపెనీకి మ్యారేజ్ అయిపోయినట్టు. సో లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేయాలి. అట్లాంటి అప్పుడు అతి తక్కువ ప్రైస్లో మనం చేయలేమన్నమాట, మనం తయారు చేస్తున్నప్పటికీ. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్కి మినిమం శాలరీ ఎంత ఇవ్వాలి అయితే అంత ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పటిదాకా చెప్పాను, సర్వీస్ టీమ్ని పెట్టాను, ఇంజనీర్లను పెట్టాను, వాళ్ళపైన సూపర్వైజర్లను పెట్టాను. అంటే జనరల్లీ అంటే నేను కూడా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను ఇండివిజువల్గానే పనిచేశాను. అంటే నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నేనే ఆన్సర్ చేసుకొని నేనే మనిషిని పెట్టుకొని చేయించేవాడిని. కానీ ఈరోజు మనం ఇంతమందిని సూపర్వైజింగ్కి పెట్టుకొని ఎందుకంటే నేను ఒక్కడినైతే నెలకి 3 లిఫ్ట్లు 4 లిఫ్ట్ల కన్నా ఎక్కువ చేయలేను కదా. మనుషులు కావాలి, వాళ్ళందరినీ పెట్టి వాళ్ళపైన ఇంకొక సూపర్వైజర్ని, వాళ్ళపైన క్వాలిటీ వాళ్ళని, ఇంతమందిని పెట్టి మనం చేపిస్తున్నప్పుడు ఏంటంటే ఈ మ్యాన్ పవర్కి కూడా ఖర్చు అవుతుంది. ఇంచుమించు ఒక లిఫ్ట్కి ₹1,00,000 మ్యాన్ పవర్కి ఖర్చు అయిపోతుంది. రెస్ట్ ఏదైతే ఉందో దానిలో ఒక 10% మార్జిన్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వారంటీ ఇవ్వాలి. ఏదైనా ఒక మిషన్ పోయింది అంటే ₹1,00,000 అక్కడే పోయినట్టు. అదే ఇంపోర్టెడ్ మిషన్ పోయిందంటే 3 lakhs పోయినట్టు. మన దగ్గర వారంటీ అనేది కూడా 1 yearవి కొన్ని మోడల్స్ ఉన్నాయి, 2 years ఉన్నాయి, 3 years ఉన్నాయి, కొన్ని మోడల్స్ పైన 5 years ఇస్తున్నాము.